హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ వన్ ప్లాన్ బై లోకేష్. ఈరోజు ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్ 22/40 హౌస్ ప్లాన్ అయితే చూద్దాం. ఈ ప్లాన్‌లో 6 ఇంచెస్ కొంచెం ఎక్కువ ఉంది. డైరెక్ట్‌గా ప్లాన్‌కైతే వచ్చేస్తా. మీకు టైం వేస్ట్ చేయకుండా. ఇది హౌస్ ప్లాన్ 2 BHK విత్ పార్కింగ్. ఓకే. మీకు ప్రతి రూమ్ కూడా మెజర్‌మెంట్స్ మీకు డిస్‌ప్లే చేస్తాను స్క్రీన్ మీద. ఒకసారి చెక్ చేయండి. సరే మనం పార్క్ నుంచి స్టార్ట్ చేద్దాం. పార్కింగ్ మెజర్‌మెంట్స్ 10 ఫీట్ 1 ఇంచ్ బై 14 ఫీట్ 9 ఇంచ్. ఓకేనా. నెక్స్ట్ హాల్ అయితే చూద్దాం. 10 ఫీట్ 6 ఇంచ్ బై 14 ఫీట్ 7 ఇంచ్. ఓకే. నెక్స్ట్ కిచెన్ చూద్దాం. 7 ఫీట్ బై 11 ఫీట్. ఓకే. ఇంతవరకు క్లియరే కదా. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ 13 ఫీట్ 8 ఇంచ్ బై 10 ఫీట్. క్లయింట్ రిక్వైర్మెంట్ మాస్టర్ బెడ్రూమ్ కొంచెం పెద్దగా ఉండాలని. సో 13 ఫీట్ స్పేషియస్‌గా ఇచ్చాం. ఓకేనా. ఉన్నది స్పేస్‌లో మనం ఎక్కడ స్పేస్ వేస్ట్ చేయకుండా బెస్ట్‌గా ఇవ్వడానికి ట్రై చేసాం. ఓకేనా. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. 10 ఫీట్ 1 ఇంచ్ బై 10 ఫీట్. మీరిక్కడ స్పీడ్‌గా చెప్తున్నాను. సో, ఎందుకంటే చాలా ఉన్నాయన్నమాట. డిస్కస్ చేయాలి. మీకు లెంత్ ఎక్కువ అవ్వకూడదనేసి కొంచెం స్పీడ్‌గా చెప్తున్నా. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రిప్లై ఇస్తా. లేదు మీకేమైనా కస్టమైజ్డ్ ప్లాన్స్ కావాలంటే నాకు డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇస్తాను నాది. మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ డూప్లెక్స్ మోడల్‌లో ఇచ్చాం కదా. స్టెప్స్ ఏరియా స్పేస్ ఎంత ఉందో కూడా చూపిస్తా ఒకసారి చూడండి. 13 ఫీట్ 3 ఇంచెస్. 10 ఫీట్ 8 ఇంచెస్. ఓకే. ఇది ఓవరాల్ ప్లాన్ అయితే మీకు స్క్రీన్ మీద మెజర్‌మెంట్స్ అన్నీ కూడా డిస్‌ప్లే అవుతున్నాయి. చూడండి, చెక్ చేయండి. నెక్స్ట్ బాత్రూమ్స్ చూడలేదు. ఇక్కడ 2 బెడ్‌రూమ్స్ కూడా కామన్ బాత్రూమ్ ఇచ్చాము. ఎందుకంటే స్పేస్ లేదు అని అనుకుంటారు. కానీ స్పేస్ చాలా ఉంది. క్లయింట్‌కి అవసరం లేదనమాట. సో, అందుకే ఇలా కామన్‌గా ఇచ్చాం. మీకేమైనా అటాచ్డ్ బాత్రూమ్స్ కావాలన్నా కూడా ఇదే మెజర్‌మెంట్‌లో మీకు 2 బెడ్‌రూమ్స్ కూడాను అటాచ్డ్ బాత్రూమ్స్ పెట్టుకుంటూ పాటు కామన్ కూడా ఇవ్వచ్చు. స్పేస్ అయితే ఉంది. ఓకేనా. రిక్వైర్మెంట్స్ బట్టి అయితే ప్లాన్ అయితే డ్రా చేసి ఇవ్వడం జరుగుతుంది. దేవుడి గది ఇక్కడ పెట్టాం పూజా రూము. దీని మెజర్‌మెంట్స్ కూడా చూడండి. 3/2 పూజా రూము. ఇక్కడ పూజా రూమ్ ఇచ్చా కదా. ఇక్కడ చిన్న అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నాయి. అవి కూడా మీకు చెప్తాను క్లియర్‌గా. క్లయింట్‌కి అయితే అవసరం లేదు అటాచ్డ్ బాత్రూమ్. సో, మనం కామన్ ఇచ్చాం. మీకు అటాచ్డ్ కావాలనుకుంటే మీరు దీన్ని ఆఫ్ చేస్తే 2 బాత్రూమ్స్ అవుతాయి. లేదు వద్దనుకుంటే మీరు ఇదే బాత్రూమ్‌ని మళ్ళీ ఇంకోటి ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. మెజర్‌మెంట్స్ చూపిస్తా ఫస్ట్ బాత్రూమ్‌వి. తర్వాత మీకు అర్థమవుతుంది. 8 ఫీట్ 5 ఇంచెస్ బై 3 ఫీట్. మీకు ఫుల్ లెంత్ చూస్తే ఏకంగా ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు 10 ఫీట్ 2 ఇంచెస్ ఉంది. మీరు ఆఫ్ చేయొచ్చు. ఫ్రంట్ ఒకటి ఇక్కడ అటాచ్డ్ ఇవ్వచ్చు. లేదు అనుకుంటే మీరు సేమ్ ఇక్కడ 3 ఫీట్ ఇంకా కొంచెం 3 ఫీట్ ఇటు వస్తుంది. ఇక్కడ పార్కింగ్ దగ్గర 3 ఫీట్ తగ్గుతుంది. 14 ఫీట్ 9 ఇంచ్ అంటే నియర్ బై 15 ఉంది కదా. మీకు ఇక్కడ ఎంత వస్తుంది? 7 ఫీట్ 12 ఫీట్ వస్తుంది పార్కింగ్. 10/11 అనేది బాగే ఉన్నట్టే కదా పార్కింగ్. ఎక్కువే కదా. సో, అలాగనమాట. స్పేస్ అయితే ఉంది. ఓకేనా. ఇక్కడ పూజా రూమ్ ఇక్కడ ఎందుకు ఇచ్చాం హాల్‌లో అంటే ఇక్కడ ఓపెన్ డోర్ బాత్రూమ్ ఎదురుగా ఇచ్చాం కదా. సో, ఇక్కడ మన పూజా రూమ్ పెడితే ఎదురుగా డోర్ ఓపెనింగ్ బాత్రూమ్ బాగోదు. ఉండకూడదు కూడా. అదే మీరు అటాచ్డ్ ఇచ్చారనుకోండి. ఇది వాల్ క్లోజ్ అయ్యి ఉంటది. అప్పుడు ఇక్కడ మనం పెట్టుకున్నా బావుంటది పూజా రూమ్. సో, దానికోసం ఇక్కడ స్పేస్ అయితే ఉంది మెట్ల కింద. మీరు డైనింగ్ రూమ్ అని ఇక్కడ డైనింగ్ పెట్టుకోవచ్చు. డైనింగ్ టేబుల్ ఏసుకోవచ్చు. స్టెప్స్ ఇలా పైకెళ్తాం కదా. కిందనంతా స్పేస్ ఖాళీ ఉంటుంది. డైనింగ్ టేబుల్‌గా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ స్పేస్‌ని వేసి. ఓకేనా. ఇది పూజా రూమ్. ఇది ఓవరాల్ ప్లాన్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. యూజ్ ఉంటుంది. ఓకేనా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదా. కామెంట్ చేయండి. అలాగే మీకేమైనా కస్టమైజ్డ్ ప్లాన్స్ కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. నాకేమైనా సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. మీకు ప్లాన్ నచ్చితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా. థాంక్ యూ ఫర్ వాచింగ్.